కేంద్రం నిర్వహించే విమోచన వేడుకలకు సీఎం రాననడం విచారకరమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. మజ్లిస్కు తగ్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ కూడా గతంలో ఇలాగా వ్యవహరించారని మండిపడ్డారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వము అధికారపూర్వకంగా జరుపుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రానని చెప్పడం అంటే ముఖం చాటేయడమే. అంటే ఇది పూర్తిగా మజ్లిస్కు లొంగిపోవడమే. ఎక్కడ మజ్లిస్కు నొచ్చుకుంటారు అని చెప్పి భావనతోనే మీరు ఈ కార్యక్రమం నుంచి మీరు తప్పించుకుంటున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఇదే పంతాల్లో పోతే ఏ రకంగా కేసీఆర్ను తప్పించారో ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల్లో అదే పంతాల్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పిస్తారు. ప్రజల మనోభావాల కనంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకొచ్చి గతంలో మీరు రాష్ట్రంలో జరపకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని జరుపుతున్నప్పుడు మీరు హుందాగా పాల్గొని మన రాష్ట్రంలో కూడా కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది. కేవలం మజ్లిస్ మెప్పు కోసం తప్పుకోవడం తప్పితే ఇతరత్ర కాదనేది వాళ్ళు ఎవరిని చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. కాబట్టి మీరు కూడా మరి బీఆర్ఎస్ మాదిరిగానే ఈ యొక్క దారుసలాం ఆదేశాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలకు వెళ్తుంది.